సో నేను ఎక్కడ చూసినా ఏ కలర్స్ ఉన్నాయి ఏంటి అని చూసాక రిపబ్లిక్ డే కదా రేపు. సో అందుకని ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ అయితే పెట్టారు ఇండికేషన్గా. సో కింద క్యాప్స్ కూడా భలే పెట్టారు చూడండి. మేమైతే ఇక్కడ థిక్ షేక్స్ తీసుకున్నాం అనమాట. ఒకటి చాక్లెట్ థిక్ షేక్, ఇంకోటి బ్రౌనీ థిక్ షేక్ అయితే తీసుకున్నాము. అంటే క్రాస్ వర్డ్ కూడా గేమ్ కిందకే వస్తుందా అన్న? మా అన్నకి ఏదో వాచ్ నచ్చినట్టుంది. మళ్ళీ రేపు 26 జాన్ కదా, సో అందుకని సెటప్ అంతా చూసుకున్నట్లయితే మనకి స్వీట్ షాప్స్ కూడా ఉన్నాయి అన్ని. సో ఇది వెజిటేరియన్ అంట, మొత్తం ఫుడ్ సెక్షన్ కూడా ఉంది. నాన్ వెజ్ అమ్ముతున్నారు. సో ఇవాళ అయితే ఇంకొక కొత్త బ్లాగ్ అయితే ముందుకు వచ్చేసారనమాట. సో ఇదిగోండి మా అన్న తీసుకెళ్తున్నాడు. అన్న మా అన్నని చాలా రోజుల తర్వాత బైక్ ఎక్కించుకుని అయితే తిప్పమని అడిగాను నేను. బైక్ ఎక్కించుకుని అయితే తిప్పుతున్నాడు. సో ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్న? నేను అడిగిన లూలు మాల్కేనా? సో నేను అడిగిన లూలు మాల్కి అయితే తీసుకుపోతున్నాడు. సో చూద్దాం. నేనైతే బైక్ మీద ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆస్ట్రేలియా అమ్మాయిని ఇండియాలో ఉన్నాను. సో మనం లూలు మాల్కి అయితే వెళ్ళి మాట్లాడుకుందాం. చెప్పేదోటి చెప్తావుగా. చాలా రోజుల తర్వాత తింటున్నా. ఫస్ట్ టైం పానీపూరి తిన్న ఫీల్ వస్తుంది మళ్ళా. బాగుంది. సో ఫైనల్గా లూలు మాల్కి అయితే రీచ్ అయిపోయినాం. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను లూలు మాల్ని, ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. అయితే మర్చిపోయినా, ఫస్ట్ ఆఫీస్ ప్లేస్ ఇదే. సో ఫైనల్ గా లూలు మాల్ కి అయితే వచ్చేసాము. కింద సెల్లర్లో అయితే ఉన్నామన్నమాట. అండ్ నువ్వు చాలా రోజుల తర్వాత పానీపూరి తిన్నా కదా, అది గొంతులోకి వెళ్ళలేదు. నాకు చాలా అంటే చాలా కష్టమైంది. బట్ బాగుండే పానీపూరి చాలా రోజుల తర్వాత. కొంచెం అలవాటు అయిపోతే మళ్ళీ మనకి నార్మల్ అయిపోతుందేమో. సో లూలు మాల్ అన్న అడగంగానే లూలు మాల్ తీసుకొచ్చావు, థ్యాంక్ యూ. సో అదనమాట. ఇక లూలు మాల్ లోపలికి అయితే వెళ్ళి మాట్లాడుకుందాం. సో లూలు మాల్ లోపలికి అయితే వచ్చేసాం. సో ఇదే మన లూలు మాల్ అనే. ఇక్కడనే నాన్న అది మొత్తము చాలా మంది ఫస్ట్ డే దొబ్బేశారు. ఫస్ట్ డే కాదు, ఇప్పుడు కూడా చాలా మంది దొబ్బేశారు. ఇప్పుడు కూడా అంతా చూస్తున్నారా? సేమ్ ఇట్లానే ఆస్ట్రేలియాలో కూడా ఉంటాయి స్టోర్స్. సో మీట్ స్టోర్ సేమ్ నాకు అక్కడ ఉన్న ఫీల్ వస్తుంది. సేమ్ ఇట్లానే అమ్ముతారు అన్ని. మీ రేట్లు తక్కువ ఉంటాయి. ఒక రేట్ ది ఒకటి చెప్తా. ఈ డోనట్స్ ఎంత ఉంటాయి తెలుసా? ఎంత ఉంది? 110 రూపీస్ కదా. మా దగ్గర ఒకటి $6 $7 ఉంటుంది. జస్ట్ 350 రూపీస్ అంతే. చూసుకున్నట్లయితే మనకి స్వీట్ షాప్స్ కూడా ఉన్నాయి అన్ని. సో ఇది వెజిటేరియన్ అంట, మొత్తం ఫుడ్ సెక్షన్ కూడా ఉంది. మొత్తం వెజ్ ఏమొద్దు, ఇదంతా నాన్ వెజిటేరియన్. ద కిచెన్ అని చెప్పి నాన్ వెజ్ అమ్ముతున్నారు. నిన్ను కాదు, హల్వా నీ తిను, బాంబే హల్వా. చాలా రోజులైంది చూసి, చాలా రోజులైంది ఫస్ట్ తిన్నాం తర్వాత. కానీ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను హల్వాని. పిజ్జాస్ ఇలానే అమ్ముతారు. మేము తీసుకెళ్లి బేక్ చేసేసుకుంటాం. ఎందుకు? మాకు డైరెక్ట్ షాప్ లోనే అమ్ముతారు. షాప్ లో అమ్ముతారు కానీ ఇట్లా కూడా వచ్చినాయి కదా ఈడ. ఇలాంటి వాళ్ళు వస్తారు. ఈ శాండ్విచ్ మా దగ్గర జస్ట్ $10 to $15 ఉంటుంది. నేను చేసుకుని తినడానికి కాదు, చేసుకోవడానికి వస్తారు. మీకు ఎవరు ఉండరు కదా. అది కాదు, మా దగ్గర ఈ శాండ్విచ్ ఎంత జస్ట్ $10 $15 ఉంటుంది. ఇది ఎంత ఉంది? 65 రూపీస్. మా మరి ఇంతనా? నా వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. మా దగ్గర డాన్లాంగ్ మార్కెట్ అయితే మీరు చూసుంటారు కదా. సో ఆస్ట్రేలియాలో డాన్లాంగ్ మార్కెట్ ఎలా ఉందో సేమ్ అదే ఇక్కడ అలానే ఉంది. కాదు కానీ నువ్వు బొట్టు ఇవాళ కొంచెం మరి పద్ధతిగా నాకే అర్థమైతే నువ్వేనా అంటే బొట్టు ఎందుకు పెట్టుకున్నా అంటే 2 సబ్స్క్రైబర్స్ అడిగిండ్రు నాకు బొట్టు పెట్టుకోవచ్చు కదా అని కమెంట్స్ అయితే వచ్చినాయి కదా. సో అందుకని బొట్టు అయితే పెట్టుకున్నారు. వాళ్ళ కోసమే కదా చేసేది మనం వీడియోస్, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. సో బొట్టు అయితే పెట్టుకున్నాను. నచ్చితే చెప్పండి, నచ్చకపోతే కూడా చెప్పండి, తీసేస్తా, పర్లేదు. అమ్మాయి బొట్టు పెట్టుకుంటే ఎవడైనా బాగా ఏమో నేనైతే నాకు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది యాక్చువల్గా బొట్టు ఉంటే. బట్ ఇప్పుడు దట్స్ ఫైన్. రేపు 26 జాన్ కదా, సో అందుకని సెటప్ అంతా నాకైతే మంచిగా అనిపిస్తుంది. 26 రిపబ్లిక్ డే కంటే ముందు వచ్చాను. సో రిపబ్లిక్ డే అయితే చూసుకోగలుగుతా అని. సో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు డెకరేషన్.
వాట్ డూ యూ ఫీల్? అంటే నాకు సేమ్ మా దగ్గర డాండాంగ్ మార్కెట్ వీడియోని ఆల్రెడీ చేశాను కదా, సో అలానే కనిపిస్తుంది. అండ్ రేట్స్ కూడా తక్కువగానే ఉన్నాయి ఇక్కడ కంపేర్ చేస్తే. అండ్ ఇంకోటి చెప్పాలి అంటే దీని పక్క బిల్డింగే నేను ఫస్ట్ వర్క్ చేసిన బిల్డింగ్ అనమాట. అది కూడా నేను మీకు తప్పకుండా చూపిస్తాను. సో టాప్ ఫ్లోర్ లో అయితే మనకి గేమ్ జోన్ అండ్ ఫుడ్ కూడా ఉందంట. మనం అయితే వెళ్ళిపోదాం, అక్కడ కూడా ఏమేమి ఉన్నాయో అన్ని చూసేద్దాం. మా బ్యాగ్ ఏమైంది అంటే అక్కడ ఇచ్చేసాము, తెచ్చుకోవడం మర్చిపోయాము. సో అక్కడనే ఉండియండి కొంచెంసేపు. మనమైతే ఫస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేద్దాము అండ్ తిరుగుదాం మాల్ అయితే హ్యాపీగా. నెక్స్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చామన్నమాట. నెక్స్ట్ ఫ్లోర్ లో అన్ని హోమ్ అప్లయన్సెస్ అయితే ఉన్నాయి. మా అన్నకి ఏదో వాచ్ నచ్చినట్టుంది. మళ్ళీ అక్కడ కీబోర్డ్ ఉంది, వాయిద్దామా? అందరూ వెళ్ళిపోతారు, ఒక్కడు కూడా ఉండదు. నేను వాయిస్తా, అందుకే చెప్తున్నాను, నేను వాయిస్తా. చూస్తున్నట్టయితే చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి అనమాట. వేరేమో అటు సైడ్, ఇక్కడేమో సెంట్ బాటిల్స్ ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి 3rd ఫ్లోర్ లో ఉన్నాము. నాకైతే ఇదైతే బాగా నచ్చింది. నేను రిపబ్లిక్ డేకి ఇండియాలో ఉంటున్నా అనే ఫీల్ అయితే నాకు బాగా ఇస్తుంది. యాక్చువల్ రేపు వచ్చుంటే ఇంకా బాగుంటుందేమో, కానీ జనాలు కూడా అంతే ఉండేవారు. మా అన్న చూడండి ఎప్పుడు చాటింగ్లో బిజీ బిజీ బిజీ. ఫుడ్ దానికైతే వచ్చేసాము. సో ఫుడ్ స్టాల్ కూడా చాలా బాగుంది. తీసుకున్నాం అనమాట. ఒకటి చాక్లెట్ థిక్ షేక్, ఇంకోటి బ్రౌనీ థిక్ షేక్ అయితే తీసుకున్నాము. చాకో బ్రౌనీ. ఏంటన్నా ఎట్లుంది టేస్ట్? నైస్. యాక్చువల్లీ టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే నేను అక్కడ ఆస్ట్రేలియాలో ఉండి థిక్ షేక్స్ చేయడం కూడా నేర్చేసుకున్నాను. ఎందుకంటే మాకు అక్కడ వర్క్లో ప్రతి ఒక్కటి నేర్చుకోవాలన్నమాట. సో నాకు థిక్ షేక్స్ చేయడం కూడా వచ్చింది. సో నేను చేస్తున్న థిక్ షేక్తో కంపేర్ చేసి నాకు అంత అనిపిస్తలేదు, బట్ బాగుంది. పక్కన వాళ్ళు చెత్త తాగడం అయితే బాగానే ఉంది. యాక్చువల్ మేము ఎప్పుడో పొద్దున వచ్చినాము, అంటే పొద్దున కాదు, ఈవినింగ్ టైంలో వచ్చాము. చూడండి ఎంత చీకటి అయిపోయిందో. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇక్కడ నాకు ఈ సిస్టమ్ బాగా నచ్చింది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉంది, మంచిగా అనిపిస్తుంది సిస్టమ్. సో ఇదే గేమింగ్ జోన్. నార్మల్గా అన్ని చోట్ల ఎట్లుంటుందో అట్లనే ఉంది. ఇక్కడ కూడా పెద్ద తేడా ఏం లేదు. ఇదనమాట మన లులు మాల్ అయితే తిరిగేసినాము. ఇక మనం బయటికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాము. సో నాకైతే బాగా నచ్చింది లులు మాల్. సో ఇప్పుడు బ్యాగ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. బ్యాగ్ ఎత్తుకోవడానికి టైం పట్టింది. బ్యాగ్ ఏడుందో కూడా మర్చిపోయాము. అట్లా తిరిగేసాం అనమాట మాల్ మొత్తము. సో ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళి అయితే నేను ఫస్ట్ ఎక్కడ వర్క్ చేశాను అనేది అయితే చూపిస్తాను. అండ్ ఆ కంపెనీ పేరు కూడా చెప్తాను మీకు. సో ఇదిగోండి మా అన్న అయితే పోయినాము బ్యాగ్ తీసుకోవడానికి. ఇది చూడ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇది పెట్టుకోవచ్చు కార్లో యాక్చువల్గా. సో ఈ గిఫ్ట్ షాప్లో కూడా గిఫ్ట్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా చూడడానికి అయితే. అన్న పార్కింగ్ ఎక్కడ అన్న? ఫోటో కూడా తీసుకోవాలి ఇద్దరు. తీసుకోలే, వెళ్ళింది ఒకటి వచ్చింది ఒకటి. మరి ఎక్కడ ఆల్మోస్ట్ ఇది మనకు సెకండ్ టైం అనుకుంటా. ఒకసారి గుర్తుందా? ఎప్పుడో 2 years బ్యాక్ 3 ఫ్లోర్లు పైకి కిందకి తిరుగుతూనే ఉన్నాం, మనకి దొరకట్లా. సో అది లులు మాల్ అయితే తిరిగాము. కొన్ని చోట్ల అయితే వీడియోస్ అలా చేయలేదు, సో అందుకని తీయలేదు. బట్ మ్యాక్సిమం అయితే కవర్ చేసేస్తున్నా అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే చాలా అంటే చాలా ఉన్నాయి దాంట్లో. అండ్ లులు మాల్ చాలా చీప్ అంటారు, కానీ అంత చీప్గా కూడా ఏం లేవు, నార్మల్ ప్రైసెసే ఉన్నాయి. అన్న బండి ఎన్నో ఉంటుంది. ఏంటి బండి ఉంది, బండి తాళం లేదంటావు. ఇప్పుడు నువ్వు చూడండి ఎలా ఉన్నాడు అయినా. అయితే దొరికినాయి. ఇక మేమైతే నా వర్క్ స్పేస్కి అయితే వెళ్తాము ఒకసారి, చాలా రోజులు చూడక. సో అక్కడికి వెళ్ళాకైతే మాట్లాడుకుందాం. సో ఇది అయితే లులు మాల్ అనమాట. ఇది నా వర్క్ స్పేస్. సో పక్క బిల్డింగ్సే. నాకైతే ఎంత మంచిగా అనిపిస్తుందో నా వర్క్ స్పేస్ని చూస్తున్నందుకు. స్పెసిఫిక్గా ఇది చూపించడానికి రాలే కాబట్టి నేను నార్మల్గా చెప్తున్నాను అనమాట. సో ఇది ఉంది కదా, ఇదే మంజీరా మాల్ అనమాట. సో మంజీరా మాల్లో నేను ఫస్ట్ వర్క్ చేసిన స్పేస్ అనమాట. సో నేను అక్కడ సేల్స్ ఫోర్స్ కూడా కాదు, అది పెగాసిస్ అనే కంపెనీలో అయితే వర్క్ చేస్తుండే. మంచి ట్రైనింగ్ అయితే తీసుకున్నా అక్కడ. మంచి పేరు వచ్చే టైంకి అయితే నేను బయటికి రావాల్సి వచ్చింది.
సో ఇదే అనమాట నా వర్క్ స్పేస్. నాకు చాలా ఇష్టం ఈ కంపెనీ అంటే ఫస్ట్ నాకు గుర్తింపించిన కంపెనీ ఇదే. దీంట్లోనే పైన ఫ్లోర్లో నేను వర్క్ చేస్తుండే. నేను ఉన్న రోజులు అయితే వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుండే యాక్చువల్గా. నేనేం పెద్దగా ఆఫీస్కి అయితే రాలేదు, జస్ట్ అది ఏమంటారు ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చా ఒకసారి అండ్ ల్యాప్టాప్ వేయడానికి ఒకసారి వచ్చా అంతే. మా అన్న చూడండి ఇట్లా వెయిట్ చేస్తున్నాడు నా కోసం. వస్తున్నానులే అన్న వస్తున్నానులే. సో ఇవాళకి అయితే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ అయితే మీరు సజెస్ట్ చేయండి, మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అవి తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ ఆ బొట్టు ఎవరి గురించి పెట్టుకుంటూ బ్రో నువ్వు హ్యాపీయా? అలా ఏం లేదు, లైక్ సబ్స్క్రైబర్స్ అడిగిన అని చెప్పి నేనైతే పెట్టుకున్నాను. ఇద్దరు అడిగారు, ఒకరు కాదు, ఇద్దరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు. సో బొట్టులో బాగున్నాను లేదా అనేది కూడా కమెంట్ చేయండి. సో ఇవాళకి అయితే ఈ బ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్స్ ఏమేమి కావాలని అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దాన్ని బట్టి నేనైతే బ్లాగ్స్ రెడీ చేసుకుంటాను. 100 రూపాయలు రీఛార్జ్ చేయండి. అన్న అంతే జోక్స్ చేస్తాడు, పట్టించుకోకండి పెద్దగా. ఊళ్ళో ఉన్నప్పుడు చేయాలిగా. ఓకే, నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్.